హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? నేను అప్పటికప్పుడు మనం పిండిలో దోశ పిండి, ఇడ్లీ పిండి పెట్టుకునే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కటి దోశ వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా వచ్చేసేయండి మరి వీడియోలోకి. ముందుగా బొంబాయి రవ్వ తీసుకోవాలండి. బొంబాయి రవ్వ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, అది 1 కప్పు. 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు పల్చటి మజ్జిగ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి అంతా కూడా ఎక్కడ బబుల్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. అన్ని ఇంట్లోని ఇంగ్రీడియంట్సే కదండి, కేవలం 10 నిమిషాల్లో ఈ 3 ఉంటే చాలు, మనకి చక్కటి కమ్మటి దోశ వేసేసుకోవచ్చు. ఇలా పిండి అంతా కూడా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలకి పిండి అంతా కూడా ఎలా గట్టిగా దగ్గరికి అయ్యిందో చూసారు కదా. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, మనకు దోశల పిండి ఎట్లా అయితే రుబ్బుకుంటామో ఆ కన్సిస్టెన్సీ రావాలి. పిండిలో కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా కూడా దోశల పిండికి మళ్ళీ రుబ్బేసుకోవాలి. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు చిన్న బౌల్లో తీసేసుకుందాము. దోశల పిండి రెడీ అయిపోయింది. ఇందులో మనం ఏమి వేయాల్సిన పని లేదు. తినే సోడా అని అవి చక్కగా దోశ అనేది మెత్తగా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు దోశ పిండి లేకపోయినా, ఇడ్లీ పిండి లేకపోయినా క్షణాల్లో వేసుకోవచ్చు. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అనేది పిండిలో వేసుకోవాలి. నేనైతే పిండిలో వేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇంకా దోశల పెనం బాగా కాలనిచ్చేసుకొని వేసుకోవాలి. దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత జస్ట్ వాటర్ చల్లుకొని ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోశ అంతా వేసుకున్నాక కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసామనుకోండి, లో ఫ్లేమ్ మీద లోపల వరకు పిండి అంతా కూడా కాలిపోయి దోశ అనేది సూపర్గా వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. అట్లానే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. అట్లానే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో. చూసారు కదా, దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా దోశలు వేసేసుకొని మిగిలిన పిండి అంతా కూడా వేడివేడిగా మన వాళ్ళకి సర్వ్ చేశారనుకోండి, మంచి కాంప్లిమెంట్స్ అయితే మనకు వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయండి. సబ్స్క్రిప్షన్ దగ్గర, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న డాట్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.